అమ్మ వంట అమ్ములింటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేనేం చేస్తున్నానంటే మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి ఏంటండి, ఎగువ తరగతి దిగువ తరగతి మధ్యతరగతి ఎవరైనా సరే ఇంట్లో అన్నం ఉంది, రాత్రి అన్నం మిగిలింది, ఏం చేద్దాం మనము టైంకి ఒకవేళ పనామె రాకపోవచ్చు ఇవ్వాలని అనుకున్న అన్నం పడేయకూడదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎప్పుడు కానీ ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ అన్నం పడేయకూడదు. అన్నం పడేసిన వాళ్ళ ఇంట్లో అన్నపూర్ణ అమ్మవారు అసలే ఉండదు. అయితే ఇంకెవరికైనా దానం చేయండి, లేకుంటే మీరన్నా చేసుకోండి. కాబట్టి నేనేం చేశానంటే ఈ అన్నాన్ని పోపన్నంలాగా మారుద్దామని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. చక్కటి అంటే ఎంత బాగుంటుందంటే మనం ఫ్రైడ్ రైస్లు, వెజ్ రైస్లు, బిర్యానీ ఈ అన్నింటికంటే కూడా టేస్టీగా ఉంటుంది. అందులో మళ్ళీ మసాలాలు ఏం వాడను నేను. దీనికి కావాల్సినవి చూడండి, ఒక 2 పచ్చిమిర్చి చిన్నవి కట్ చేసుకున్న, తర్వాత కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, అన్నం కొంచెం ఉంది కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు, అంటే పాయలే ఇవి ఒక 10-15 ఉన్నాయి చూడండి. తర్వాత కరివేపాకు. ఇందులో కావాల్సినవి ఈ పదార్థాలు. తర్వాత మామూలే ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర అవన్నీ. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా అంటే చెప్పండి. ఎలా అంటే ఇలా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించేసి ఈరోజు ఈ అన్నంలో గుర్తుపెట్టుకోండి, చక్కటి పట్టించిన పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటి రైస్లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కాబట్టి నా దగ్గర ఉంది, నేను తాజా పల్లీలతో పట్టించిన పల్లి నూనె ఇందులో వేస్తున్నాను. రైస్ కొంచెమే ఉంది కాబట్టి ఒక పెద్ద స్పూన్ అంతే. ఇది ఇట్లా ఎలా సన్నగా పడుతుంది కాబట్టి మీరు ఎక్కువ పడుతుంది అనుకోవద్దు. బాటిల్ దాని ఏమంటారు, ఆ హోల్ అలాగే ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఆవాలు వేడెక్కాలి, కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర. చాలామంది ఫ్రైడ్ రైస్లో కానీ ఇంకా వేరే ఏదైనా వంటల్లో ప్రతి దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అన్నీ వేసుకుంటారు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇందులో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా కొందరికి ఆ పంటి కిందకి వస్తే చాలా ఆనందంగా ఉంటుందంట. మా వాళ్ళు కూడా అంటారు కొంతమంది. అలా వేసుకోవచ్చు, అది అందరూ వేసుకునేదే. అది కూడా లేకుండా నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను అవి ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ఈ 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని పచ్చిమిర్చి లైట్గా వేగగానే మనం ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ నేను కోసి పెట్టుకున్నాను, కొంచెం చిన్నగా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. సూపర్ రెసిపీ అండి. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేగుతుంటాయి. మనం ఏం చేయాలి, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి దంచేసుకోవాలి. ఈ మొత్తం రైస్కి వీలైతే కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేయండి, చాలా బాగుంటుంది పుదీనా. నేను ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురాలేను, మా ఇంట్లో ఉంది కానీ తీసుకురాలేను. ఇలాగే చేసేస్తున్నాను నేను. కొంచెం అది కూడా ఎక్కువ కాదు, ఎందుకంటే రైస్ని బట్టి ఏదైనా అది పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తే అది ఏమవుతుంది, పుదీనా రైస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా దంచేసుకోవాలి. అక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దంచేసుకొని మనం ఇది ఈ వెల్లుల్లిపాయ ఇందులో చాలామంది ఇలాచి, లవంగం ఇవన్నీ ఇందులోనే దంచి వేసేసుకుంటారు. అంతా ఏం అవసరం లేదు. అంటే అలా మసాలా టేస్ట్ రావాలి, అలా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అవి వేసేసుకోండి. నేను అవన్నీ ఏమి వేసేసుకోవట్లేదు, సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి చేసేస్తున్నా. ఓకే, ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి, కొంచెం వేగాలి. కొంచెం కొత్తిమీర, తర్వాత మళ్ళీ లాస్ట్కి పైన వేసేసుకోవడానికి కొంచెం కొత్తిమీర. చక్కగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో పసుపు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే పసుపు ఏ మాత్రం ఎక్కువైనా అది పసుపు స్మెల్ వస్తుంది, అదొక రకమైన టేస్ట్ వస్తుంది. కాబట్టి మీకు ఎక్కువ అవసరం లేదు, తక్కువైనా పర్వాలేదు పసుపు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ వస్తుంది. అన్నీ వేసేసామా? అన్నీ వేసిన తర్వాత వెంటనే మన ముఖ్యమైన అన్నం, ఏ అన్నం, చద్దన్నం అనే రాత్రి మిగిలిన అన్నం మనము చక్కగా అదంతా ముందే మనం పొడిగా చేసి పెట్టుకోవాలి. అన్నము చేసి పెట్టేసుకొని ఈ అన్నం అంతా మనం ఈ పోపులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక్కసారి దీన్ని కలపాలి.
మనం అది కలిపేసినాం కదా, ఆ పోపు మంచిగా దానికి పట్టేటట్టు కలపాలి. కలిపి ఇందులో అది అన్నంకి సరిపడా మనం ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత తాజా కారపొడి అండి. మా ఎదురింట్లో రైతులే ఉంటారు, రెడ్డిస్. వాళ్ళ దగ్గర మిర్చి తీసుకొని నేను పట్టించాను. నేను తాజా కారపొడి కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. నేను ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాను కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కాబట్టి 1 స్పూన్ కారం వేసుకోండి అంతే, ఒకటే స్పూన్. 1 స్పూన్ వేసేసుకొని కలిపేసేయండి. ఇలా దీన్ని మంచిగా జాగ్రత్తగా దీన్ని కలుపుకోవాలి. ఉండల్లో కొంచెం ఈ ముద్దలు లేకుండా మనం ఫస్ట్ చక్కగా అన్నం అంతా పొడిగా కలిపి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో ఇంకా ఇదంతా కొంచెం కలిసిన తర్వాత చేసిన తర్వాత కొందరు ధనియాల పొడి వేసుకుంటారు. తర్వాత నేను చెప్పాను కదా, వెల్లుల్లిపాయ, ఇలాచి, లవంగా అన్ని దంచుకొని ఏమవుతుందంటే అదొక రకమైన మసాలా రైస్ లాగా అయిపోతుంది. జస్ట్ అంతే సింపుల్గా అనమాట చేసేసుకొని. నోరు బాగుండాలి అని అనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవాలి, వేస్ట్ రావద్దు అన్నం అని అనుకుంటే ఇలా. ఇప్పుడు అది కలిపేసి కొంచెం దించే ముందు, మరీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాదు, దించే ముందు మనం ఇలా కలిపి దించే ముందు ఈ కొత్తిమీర దీనికి కలిపేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి పడుతుంది. ఒకసారి ఇలా కలిపేసి ఒక నిమిషం అంతే, ఒక 1/2 మినిట్ నేను చక్కగా ఉడక ఎందుకంటే మాడిపోతుంది. కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దీన్ని చక్కగా ఇట్లా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇట్లా పట్టేసినాయి కదా, చూడండి. ఇప్పుడు మనము మన చద్దన్నంతో పోపన్నం, ఇంగ్లీష్లో ఫ్రైడ్ రైస్ అంటారేమో, ఇది చక్కటి రుచికరమైన పోపన్నం రెడీ అయింది. వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నేను మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.